క్రైమ్ కౌంటర్ NUS ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్. బనకచెర్ల హల్మట్టి డ్యాం ఎత్తు పెంపుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం. కృష్ణా గోదావరి జిల్లాలో తెలంగాణ వాటా కోసం పోరాడుతున్నాం. ఈ నెల 25న హుజూర్నగర్ పట్టణంలో భారీ జాబ్ మేళా. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచెర్ల ప్రాజెక్టు హల్మట్టి డ్యాం ఎత్తు పెంపును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నాయకత్వంలో కృష్ణా టు గోదావరి నది జిల్లాల్లో తెలంగాణ వాటాకు దక్కాల్సిన వాటా కోసం సమర్థవంతంగా ముందుకెళ్తున్నామని, కానీ ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కోదాడ పట్టణంలో స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డితో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఖరీఫ్ రబీ సీజన్ లో వరి పంట గతంలో ఎన్నడూ లేని విధంగా పండుతున్నదని, 2025-26 వానాకాలం సీజన్ లో రికార్డ్ స్థాయిలో భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధికంగా 25 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసి 148.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని, దానిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 8,432 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే సేకరిస్తుందని స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా జలాల పంపిణీలో నష్టపోయిందని, అప్పటి పాలకులు 811 టీఎంసీలలో 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రాకు లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకున్నారని, తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ వాటా తెలంగాణకు దక్కాలని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వద్ద వాదిస్తున్నామని, ఇరిగేషన్ మంత్రిగా కృష్ణా జిల్లాలో తెలంగాణ రాష్ట్ర 70% వాటా దక్కాలని స్వయంగా హాజరై వాదనలు వినిపిస్తున్నానని తెలిపారు. 2025-26 వానాకాలం సీజన్ కి సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లో పాడి క్లీనర్స్, డ్రైయర్స్, టార్పలిన్లు సరిపోయే విధంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎవరికి అసౌకర్యం కావద్దని పొద్దునప్పుడు టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మన టిఫిన్ ఏర్పాటు చేసినాం. ఆడ అన్నిటికీ ఎవరికి అసౌకర్యం కలగకుండా చూసుకున్నాం. మరి రిజిస్ట్రేషన్ అక్కడ కూడా చేసుకోవచ్చు, కానీ ముందు రిజిస్టర్ చేసుకుంటే ఆల్రెడీ వాళ్ళ లిస్ట్ తయారైపోతుంది. ఓకే, ఇప్పుడు అభివృద్ధి నువ్వు స్కూల్లో కాలేజీ పనిచేస్తున్నావు, ఇప్పుడు మీ కాలేజీలో అందరూ చెప్పాలి ఇది ఉంది, ఇలా QR కోడ్, ఇలా రిజిస్టర్ చేసుకోండి. ఓకే, మ్యాక్సిమం నేనైతే ఆ కంపెనీకి ఏం చెప్తున్నా అంటే, మీరు వస్తే మీరు ఎంతో కొంత రిక్రూట్మెంట్ చేసుకోవాలి. వాళ్ళు అదే రోజు కొంతమందికి ఆఫర్ లెటర్ చెప్పిగా ఆఫర్ లెటర్ ఇచ్చి ఫైనల్గా హైదరాబాద్లో వాళ్ళ కంపెనీ ఆఫీస్లో ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దయచేసి ఈ కార్యక్రమంలో నేను మళ్ళీ అంటే ఈ అవకాశం ఎందుకు వాడుకుంటున్నా అంటే, సరే మీరు ఏదో సులభమైనకి వచ్చిండ్రు, మరి దీని ద్వారా నా మెసేజ్ పోవాలని కోరుకుంటున్నా. హుజూర్ నగర్ కోదాడలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మీ కుటుంబంలో, మీ బంధువులలో, మీ వార్డుల్లో, మీ ఊరిలో ఎంతమంది